Hi friends, welcome to this video. ఈ వీడియోలో మీకు చెప్పబోయేది కాంపిటేటివ్ అనాలిసిస్. కాంపిటీషన్ అనేది ఏ విధంగా అనాలిసిస్ చేస్తాం అండ్ ఏదైనా మన యొక్క కాంపిటేటర్స్ ఎవరైతే ఉంటారో సేమ్ ప్రోడక్ట్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో గూగుల్లో కానీ బింగ్లో కానీ, సో వాళ్ళ యొక్క కాంపిటీషన్ అంటే వాళ్ళ యొక్క ల్యాండింగ్ పేజ్ కానీ వాళ్ళ యొక్క యాడ్ కాపీస్ కానీ వాళ్ళ యొక్క కీవర్డ్స్ కానీ ఏ విధంగా మనం స్పై చేయొచ్చు. ఓకే, సో దట్ వీ కెన్ గెట్ ద విన్నింగ్ డేటా. అంటే వాళ్ళ యొక్క విన్నింగ్ డేటా ఆల్రెడీ వాళ్ళు రన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క డేటా మనం కాపీ చేసి మన ఓన్గా మనం యూజ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా కాంపిటేటర్స్ యొక్క ల్యాండింగ్ పేజ్ కానీ కీవర్డ్స్ కానీ యాడ్ కాపీస్ కానీ ఏ విధంగా కాపీ చేసుకోవచ్చు, ఏ విధంగా మనం స్పై చేయాలనేది మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో అది చేయాలంటే ఏం చేయాలంటే సింపుల్ గేమ్ లేదండి. గో టు గూగుల్. ఒకవేళ మీరు బింగ్లో యాడ్ రన్ చేయాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి స్పై చేయండి. ఒకవేళ మీరు గూగుల్లో రన్ చేయాలనుకుంటే బింగ్లోకి వెళ్ళి స్పై చేయండి. సో దానికి మనం చేయవలసిన పని ఏంటంటే, సో ఒక ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద వెబ్సైట్ అండి. దిస్ ఇస్ ద వన్ టూల్ అనమాట. ఓకే, సో దీన్ని యూజ్ చేసుకుని మనం స్పై చేయొచ్చు. అదేంటే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో వెళ్ళండి. వెళ్ళాక యూఎస్ఏ ఓకే USIPinProxy.org అనమాట. దిస్ ఈస్ ద సైట్ అనమాట. ఓకే, ఎంటర్ చేయండి. చేశాక మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తామంటే మనం గూగుల్ యాడ్స్ రన్ చేయాలనుకుంటున్నాం, గూగుల్ యాడ్స్ ప్రమోట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి bing.com అని చెప్పేసి ఎంటర్ చేయండి. ఎంటర్. ఓకే, నో ప్రాబ్లం. స్పైయింగ్ అనేది మీ బిగ్లో ఏం చేసుకోవచ్చు లేదా గూగుల్లో ఏం చేసుకోవచ్చు. దీంట్లో చేస్తే దాంట్లో చేయాలి, దాంట్లో రన్ చేస్తే దీంట్లో చేయాలని లేదు. ఓకే, మనకు కావాల్సింది డేటా అనమాట. సో కాంపిటేటర్స్ యొక్క డేటా మనకు కావాలి, వాళ్ళ కీవర్డ్స్, ల్యాండింగ్ పేజెస్ అండ్ యాడ్ కాపీస్. సో అవే కాదు మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో డేటా కావాలి కాబట్టి తీసుకోవచ్చు, ఎక్కడి నుంచి తీసుకోవచ్చు. బట్ కాకపోతే కొంతవరకు మనం మోడిఫై చేసుకోవాలి కొంచెం. యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ మాత్రం చేయకండి. ఓకేనా? సో ఇప్పుడు బింగ్లోకి వచ్చాం. సో ఇదేంటంటే USAProxy.org అనేది యుఎస్లో ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో, యుఎస్ కంట్రీని టార్గెట్ చేస్తే ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో మన యొక్క కాంపిటేటర్స్ అనేవాళ్ళు, వాళ్ళు అక్కడ యుఎస్ ఉన్నటువంటి డేటాని మనం కలెక్ట్ చేస్తాం. ఇది ఇండియాలో సర్వర్ కాదు, యుఎస్ సర్వర్లో మనకి లొకేషన్ చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద క్లిక్ బ్యాంక్ ప్రోడక్ట్ ఫ్లాట్ బెల్లీ టానిక్ అని చెప్పేసి నేను సెర్చ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద క్లిక్ బ్యాంక్ ఆఫర్. సెర్చ్ చేయగానే చూడండి, యుఎస్లో ప్రమోట్ చేస్తున్నటువంటి కాంపిటేటర్స్ యొక్క యాడ్స్ అనేది చూపిస్తారు డిస్ప్లే అని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి. ఓకేనా? ఏటి యాడ్ అని చూసారు ఇక్కడ చూపిస్తాను మీకు పాయింట్ వచ్చేసి. సో ఇక మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, మీరు చూడండి, ఏటి యాడ్ అని ఉంది కదా, యాడ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, అండ్ సెకండ్ చూడండి లింక్ ఏటి యాడ్స్ అనమాట. ఓకేనా? ఇది కూడా యాడే, ఇది యాడే. చూడండి, నెంబర్ ఆఫ్ పీపుల్ సేమ్ ఆఫర్ పైన నెంబర్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఇది యాడ్స్ కాదు, ఆర్గానిక్ రిజల్ట్స్. ఇంకా కిందకి కంప్లీట్గా వస్తే కనుక చూడండి, ఇవన్నీ కూడా యాడ్సే. ఇవన్నీ కంప్లీట్గా యాడ్స్ అనమాట. ఇవన్నీ కూడా చూడండి, ఇది యాడే. ఓకేనా? ఇది యాడే. సో ఇవన్నీ కూడా కాంపిటేటర్స్ యొక్క యాడ్స్ ఆల్రెడీ రన్ చేస్తున్నారు. ఎక్కడ రన్ చేస్తున్నారు? యుఎస్ లొకేషన్లో, కంట్రీలో, బింగ్లో రన్ చేస్తున్నారు. బింగ్ యాడ్స్లో రన్ చేస్తున్నటువంటి డేటా అనమాట, కాంపిటేటర్స్ యొక్క డేటా. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే వీళ్ళ యొక్క డేటాని మనం కాపీ చేయవచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సెకండ్ వన్ ద ఫ్లాట్ బెల్లీ ఫిక్స్ స్పెషల్ ఆఫర్ 90. సో దిస్ ఈస్ ద టైటిల్. ఓకేనా? దిస్ ఈస్ ద కంప్లీట్ యాడ్ కాపీ. ఓకేనా? దిస్ ఇస్ ద యాడ్ కాపీ అంటే డిస్క్రిప్షన్. ఓకే, కాపీ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా సెకండ్ వన్ స్మూతీ డైట్ అనమాట. ఇది స్మూతీ డైట్. సో ఇది చూసారా, వేరే సెర్చ్ రిజల్ట్స్ వచ్చింది. సో జావా వన్, ఇది కూడా వేరే సెర్చ్ రిజల్ట్స్ వచ్చింది. ఫ్లాట్ బెల్లీ అంటే ఇవన్నీ వచ్చేసి అంటే వీళ్ళు బ్రాడ్గా టార్గెట్ చేశారు అనమాట. వీళ్ళంతా కూడా బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ ఇచ్చి టార్గెట్ చేయడం వల్ల, ఆ పర్టికులర్ కీవర్డ్ ఇవ్వడం వల్ల, అంటే స్పెసిఫిక్ కీవర్డ్ కాదు, బ్రాండ్ బిడ్డింగ్ కాదు, ఇది సంథింగ్ బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ ఇచ్చి చేయడం వల్ల మనకి అన్ని సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి. అంటే ఫ్లాట్ బెల్లీ సంబంధించినటువంటి ఆఫర్స్ ఏవైతే అన్నీ ఇక్కడ సెర్చ్ రిజల్ట్స్ వచ్చినాయి. సో మనకి ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్గా కావాల్సింది ఏంటంటే ఓన్లీ ఫ్లాట్ బెల్లీ. ఎందుకంటే దానికి సంబంధించిన దిస్ వన్. ఓకేనా? దానికి సంబంధించిన టైటిల్, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్, యాడ్ కాపీ అనమాట. ఇవన్నీ మనం చేసుకుంటాం, కాపీ చేస్తాం. అండ్ ఇక్కడ కిందకి వస్తే కనుక ఇక్కడ కూడా ఫ్లాట్ బెల్లీ చూసారా, ఫ్లాట్ బెల్లీ టానిక్, దీన్ని మనం కాపీ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దిస్ వన్ చూడండి, దిస్ ఇస్ డిఫరెంట్ అనమాట. ఇది
అండ్ ఇది కూడా డిఫరెంట్. ఓకే, ఫ్లాట్ బెల్లీ రిలేటెడ్గా సెకండ్ పేజ్ కానీ థర్డ్ పేజ్ కానీ ఫ్లాట్ బెల్లీ రిలేటెడ్గా ఏముంటే వాటిని మీరు ఓపెన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే సెకండ్ వన్ అనేది ఇక్కడ ఫ్లాట్ బెల్లీ, దీన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. చూడండి, ఇది ఫ్లాట్ బెల్లీ టానిక్ సంబంధించినటువంటి ల్యాండింగ్ పేజ్. మన యొక్క కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ల్యాండింగ్ పేజ్ ఇది. సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇదంతా కాపీ చేసుకోవచ్చు, కంటెంట్ అంతా కాపీ చేసుకోవచ్చు. ఓకేనా? సో వాట్ విల్ ఫైండ్ మొత్తం కంప్లీట్గా డేటా మొత్తం మీరు కాపీ చేసుకొని మీ యొక్క ల్యాండింగ్ పేజ్ ఏదైతే క్రియేట్ చేస్తారో ఈ యొక్క పర్టికులర్ ఆఫర్, అంటే ఏ ఆఫర్ మీరు ప్రమోట్ చేయాలనుకుంటే ఆ ఆఫర్ సంబంధించింది స్పై చేయండి మీరు. ఓకేనా? సో స్పై చేసి ఏం చేస్తారంటే కంప్లీట్ కంటెంట్ కానీ ఇమేజెస్ కానీ ఏవైతే యూజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకొని మీ ఓన్గా మీరు యూజ్ చేసుకొని మీ యొక్క ఓన్ ల్యాండింగ్ పేజ్ అనేది యూనిక్గా క్రియేట్ చేసుకుంటారు. బట్ మేక్ ఇట్ యూనిక్ అనమాట. ఎందుకంటే కంటెంట్ అనేది యూనిక్గా ఉండే విధంగా చూసుకోండి. ఎందుకంటే ఈ విషయంలో గూగుల్ అనేది వెరీ స్ట్రిక్ట్. మన అకౌంట్ అనేది బ్యాన్ చేయొచ్చు, గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేది బ్యాన్ అవ్వచ్చు. ఓకేనా? సో దట్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేయకుండా కొంత కంటెంట్ అనేది ఈ యొక్క పేజ్ నుంచి, కొంత కంటెంట్ అనేది ఓకే వేరే ల్యాండింగ్ పేజ్ నుంచి, అంటే వేరే కాంపిటేటర్ ల్యాండింగ్ పేజ్ నుంచి ఫ్లాట్ బెల్లీకి సంబంధించింది ఏదైనా సరే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అన్ని అంటే కొన్ని ఒక 3-4 ల్యాండింగ్ పేజ్ కాంపిటేటర్స్ ఒక ల్యాండింగ్ పేజ్ ఓపెన్ చేయండి, లింక్స్ ఓపెన్ చేసి వాళ్ళ కంటెంట్ అనేది కాపీ చేసుకోండి. మీరు కాపీ చేసుకొని ఏం చేస్తారంటే అందరి కాంపిటేటర్స్ ల్యాండింగ్ పేజ్లో కొంత కంటెంట్ అనేది కాపీ చేసుకొని యూనిక్గా క్రియేట్ చేసుకొని దాన్ని మీ యొక్క ల్యాండింగ్ పేజ్లో మీరు యూజ్ చేసుకోండి. సో ఈ విధంగా మనం కాంపిటేటర్స్ యొక్క ల్యాండింగ్ పేజెస్ మనం స్పై చేయొచ్చు. అదేవిధంగా చూడండి, ఫ్లాట్ బెల్లీ టానిక్ అని చెప్పేసి నేను కీవర్డ్ ఇచ్చాను. ఈ కీవర్డ్కి ఇక్కడ సెర్చ్ రిజల్ట్స్ చూసారా, రిలేటెడ్ కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఈ రిలేటెడ్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయి వీటిని మీరు కాపీ చేసుకోండి. ఎందుకంటే ఈ కీవర్డ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు మన యొక్క యాడ్స్లో. ఇక్కడ చూడండి, ఒకే ఫ్లాట్ బెల్లీ టానిక్ రివ్యూ అని ఉంది, ఒకే ఫ్లాట్ బెల్లీ టానిక్ ఇంగ్రీడియంట్స్ ఉంది. ఈ 2 కీవర్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఆ ఫ్లాట్ బెల్లీ టానిక్ స్కామ్ అని ఉంది చూసారా, చూసుకోండి. మన టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ పేజ్ ఏదైతే ఉందో జేవీ పేజ్ ఉంది కదా, ఎఫ్లెట్ పేజ్ ఓపెన్ చేసాం కదా మనం ఆఫర్ది. సో ఆ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ యొక్క చూసుకోండి. వాళ్ళు కొన్ని టర్మ్స్ అనమాట, స్కామ్ అని, ఓకే ఫ్రాడ్ అని చెప్పేసి అటువంటివి యూజ్ చేస్తే అకౌంట్ బ్లాక్ చేస్తారు. సో అటువంటివి అవాయిడ్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ వీళ్ళు ఇచ్చారు, బట్ చూసుకోండి మీరు. ఓకే, కొంతమంది ఇటువంటి వర్డ్స్ అనేవి అలౌ చేయరు. అండ్ ఒకేనేమో ఫ్లాట్ బెల్లీ టానిక్ అఫీషియల్ వెబ్సైట్, ఒకేనేమో ఫ్లాట్ బెల్లీ టానిక్ అని, జాపనీస్ ఫ్లాట్ బెల్లీ టానిక్ అని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫ్లాట్ బెల్లీ టానిక్ రెసిపీ, అసలు ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా సమ్ మోర్ రిజల్ట్స్ హ్యావ్ బీన్ రిమూవ్డ్ అని వచ్చింది. ఫస్ట్ పేజ్లోకి రండి. సో కీవర్డ్స్ కూడా మీరు కాపీ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏం చేస్తారంటే కాపీ చేసుకుని మీరు ఏం చేస్తారంటే ఒక నోట్ ప్యాడ్లో పెట్టుకోండి. ఓకే, ఒక ల్యాండింగ్ పేజ్ స్పై చేయండి, ల్యాండింగ్ పేజ్లో కంటెంట్ కాపీ చేయండి, ఒక నోట్ ప్యాడ్లో కానీ ఒక వర్డ్ డాక్యుమెంట్లో కానీ కాపీ పేస్ట్ చేయండి. అంటే డిఫరెంట్ ల్యాండింగ్ పేజ్లో వాళ్ళ యొక్క కంటెంట్ తీసుకొని కాపీ పేస్ట్ చేయండి. అండ్ అదేవిధంగా యాడ్స్ అనమాట, యాడ్స్ చూసారా ఏవైతే ఉన్నాయి యాడ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ 1కి వెళ్ళండి. పేజ్ 1కి వెళ్ళాక యాడ్స్ ఉన్నాయి కదా, ఆ యాడ్ కాపీస్ కూడా మీరు కాపీ చేసుకొని ఒక నోట్ ప్యాడ్లో పెట్టేసుకోండి. ఓకే, లేదంటే స్క్రీన్ షాట్లు తీసుకోండి, కంప్లీట్గా స్క్రీన్ షాట్లు తీసి పెట్టేసుకోండి అన్ని కూడా పేజెస్ అనేవి. సో దట్ మీకు రెఫరెన్స్గా యూజ్ అవుతాయి. వాటిని మనం జస్ట్ మోడిఫై చేసుకొని మన ఓన్గా మనం యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లాట్ బెల్లీ టానిక్ డే 21 డే ఫ్లాట్ బెల్లీ టానిక్, దిస్ ఇస్ ద యాడ్ కాపీ. దీన్ని కాపీ చేసుకోండి యాడ్ కాపీస్ కింద. అండ్ టైటిల్గా ఇది యాడ్ కాపీ చేసుకోండి, లేదంటే మొత్తం స్క్రీన్ షాట్లు తీసుకోండి ఇవన్నీ కూడా. ఓకే, తీసుకొని పెట్టుకోండి. అండ్ అదేవిధంగా కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే కీవర్డ్స్ రిలేటెడ్ కీవర్డ్స్ ఇవన్నీ కూడా కాపీ పేస్ట్ చేసుకోండి, నోట్ ప్యాడ్లో పెట్టుకోండి. సో ఈ విధంగా కీవర్డ్స్, యాడ్ కాపీస్ అండ్ ల్యాండింగ్ పేజెస్ వాళ్ళ లింక్స్ ఓపెన్ చేసి న్యూ ట్యాబ్స్లో ఒక 3-4 మెంబర్స్వి కాంపిటేటర్స్వి ఆ యొక్క ల్యాండింగ్ పేజ్ కంటెంట్ మొత్తం కూడా కాపీ చేసుకొని ఒక యూనిక్ కంటెంట్గా క్రియేట్ చేసుకొని దాన్ని మీ యొక్క ల్యాండింగ్ పేజ్ క్రియేషన్లో యూజ్ చేసుకోండి. సో దట్ మీకు యూనిక్గా ఉంటుంది మీ యొక్క ల్యాండింగ్ పేజ్ అనేది. సో ఈ విధంగా మనం ఈ ప్రాసెస్ యూజ్ చేసుకొని ఈ యొక్క usaproxy.org అనేది యూజ్ చేసుకొని ఓకే డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ల్యాండింగ్ పేజెస్, కీవర్డ్స్ అండ్ యాడ్ కాపీస్ అనేవి స్పై చేసి మనం డేటాని మనం మన యొక్క ఓన్ కంటెంట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కంప్లీట్ ఇదంతా కూడా విన్నింగ్ డేటా ఆల్రెడీ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ పేజ్లో మనం చూస్తున్నాం కాబట్టి అందరూ కూడా లింక్స్ అనేవి ఈ యొక్క ఆఫర్స్ యాడ్స్ అనేవి సో దట్ మనకి కూడా యూజ్ అవుతాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇదండి ఈ విధంగా మనం స్పై చేసుకోవాలి అంతా కూడా కంటెంట్ అనేది. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇది జనరల్ గా మన స్టూడెంట్స్ క్వశ్చన్స్ ఉంటే ఎర్నింగ్స్, నా యొక్క ఎర్నింగ్స్ ఇవి, రీసెంట్ ఎర్నింగ్స్ ఇవి. ఓకే, $16,734 అండ్ ఓకే రీసెంట్ ఎర్నింగ్స్ అనమాట. లైక్ ఇది
వేరే ఎర్నింగ్స్ అనమాట. వేరే నెట్వర్క్ నుంచి వచ్చింది. Digistore24 అనమాట. ఓకేనా? ఇవి మన స్టూడెంట్స్ కొంతమంది స్టూడెంట్స్‌కి వచ్చినటువంటి ఎర్నింగ్స్ అనమాట. దివ్య అండ్ ఇంకా కొంతమందికి వచ్చినటువంటి ఎర్నింగ్స్ ఇది. స్టూడెంట్స్‌కి చాలా మందికి ఎర్నింగ్స్ వస్తున్నాయి మన స్ట్రాటజీ ద్వారా. ఓకే. చూడొచ్చు మీరు. చాలా అంటే చాలా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్‌కి ఎర్నింగ్స్ వస్తున్నాయి. స్ట్రాటజీ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతది. ప్రాపర్ వేలో మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే స్ట్రాటజీ అనేది చాలా బాగా మనం ఎర్నింగ్స్ అనేది జనరేట్ చేయొచ్చు. ఇవి నా యొక్క ఈమెయిల్ సేల్స్ నోటిఫికేషన్స్ అనమాట. ఎవ్రీ సింగిల్ డే, ఈచ్ అండ్ ఎవ్రీ అవర్ ప్రతి ఒక్క గంటకి, గంటలో చాలా వస్తూనే ఉంటాయి కంటిన్యూస్‌గా. అంటే జనరేట్ అవుతూ ఉంటాయన్నమాట సేల్స్ అనేవి మనకి. ఓకే. స్ట్రాటజీని ప్రాపర్ వేలో మనం అప్లై చేస్తే మనం ఖచ్చితంగా సేల్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. అంత బాగా వర్కౌట్ అవుతుంది ఇది. ఓకేనా? సో, ఇది జనరల్‌గా మనం ఓరియర్ ప్లస్ ఆఫర్స్ మనం కంప్లీట్‌గా ఫోకస్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ట్రైనింగ్‌లో. ఓకేనా? మనం ఓరియర్ ప్లస్ ఆఫర్సే తీసుకుంటాం. అండ్ ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. క్లిక్ బ్యాంకు, ఓరియర్ ప్లస్, జేవిజు, Digistore24, మ్యాక్స్ బౌంటీ అనేది సిపిఐ నెట్వర్క్. ఓకే. మీకు నచ్చిన తీసుకోవచ్చు. నచ్చిన నెట్వర్క్ నుంచి మీరు ఆఫర్స్ అనేవి తీసుకొని ప్రమోట్ చేయొచ్చు. మనమైతే కంప్లీట్‌గా ఎగ్జాంపుల్‌గా ఇక్కడ ఓరియర్ ప్లస్ తీసుకుంటాం. ఎందుకంటే చాలా హ్యూజ్ స్కోప్ ఉంటది వారియర్ ప్లస్‌లో. ఎందుకనేది మీకు కోర్స్‌లో నేను ట్రైనింగ్‌లో రివీల్ చేస్తాను నేను. ఏంటనేది. ఎందుకు వారియర్ ప్లస్ అనేది ట్రైనింగ్‌లో రివీల్ చేస్తాను నేను. ఎందుకు వారియర్ ప్లస్ అనే ఆఫర్స్ మాత్రం ప్రమోట్ చేస్తాను ఇక్కడ. ఓకే. నెక్స్ట్. సో, ఇంట్రొడ్యూసింగ్ పాసివ్ ఇన్‌కమ్ డామినేషన్ తెలుగు కోర్స్ అన్నమాట. యాక్చువల్లీ కోర్స్ నేమ్ ఏంటి? పాసివ్ ఇన్‌కమ్ డామినేషన్ తెలుగు కోర్స్ అన్నమాట. ఓకే. సో, ఈ కోర్స్ అనేది కంప్లీట్‌గా వీడియో ట్రైనింగ్ కోర్స్ ఇది. ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేశాను నేను. వీడియో ట్రైనింగ్ కోర్స్ ఇది. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ వీడియోస్ ఉంటాయి. బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటది. ఓకేనా? సో, దీంట్లో మెయిన్‌గా 3 స్టెప్ ఆటోమేషన్ సిస్టమ్ కోసం మనం మాట్లాడుకుంటాం. సో, ఇక్కడ మనం ఎటువంటి హార్డ్ వర్క్ అయితే చేయక్కర్లేదు. కంప్లీట్‌లీ పాసివ్ ఇన్‌కమ్ సిస్టమ్ అన్నమాట ఇది. కంప్లీట్‌లీ పాసివ్ ఇన్‌కమ్ సిస్టమ్. అంటే మనం ఏదైతే ఈ సిస్టమ్ ఉంటది. 3 స్టెప్ ఆటోమేషన్ సిస్టమ్ దీన్ని మనం సెటప్ చేసుకుంటాం. వన్స్ సెటప్ చేసుకున్నాక ఆటోమేటిక్‌గా సేల్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్‌గా అదే ప్రమోట్ చేసుకుంటది. చాలా మంది అంటుంటారు. సో, పీపుల్‌తో ఇంటరాక్ట్ అవ్వాలి. నో. పీపుల్‌తో మనం ఇంటరాక్ట్ అవ్వక్కర్లేదు. ఏదైతే సిస్టమ్ ఉంది. 3 స్టెప్ ఆటోమేషన్ సిస్టమ్ ఉందో దాన్ని మనం సెటప్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా అది ప్రమోట్ చేసుకొని పీపుల్‌ని ప్రమోట్ చేసుకొని సేల్స్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్. అసలేముంటది? కంటెంట్ అనేది ఏముంది అసలు? వాట్ యూ విల్ లెర్న్ ఇన్‌సైడ్ ద ట్రైనింగ్. సో, ఫస్ట్ నంబర్ 1 హౌ టు చూస్ ప్రాఫిటబుల్ ఆఫర్. ఆఫర్‌ని ఏ విధంగా చేసుకోవాలి? ప్రొడక్ట్ అన్నమాట. ఆఫర్ అంటే ప్రొడక్ట్ గాని ఆఫర్. ఓకే. సో, హౌ టు క్రియేట్ అంటే ఇక్కడ ప్రాఫిటబుల్ ఆఫర్ అంటే చాలా ఉంటాయి. ఆఫర్స్ అనేవి లాంచ్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ సింగిల్ డే 3-4 ఆఫర్స్ అనేవి ఓరియర్ ప్లస్‌లో లాంచ్ అవుతూనే ఉంటాయి. ఓకే. బట్ ఎటువంటి ఆఫర్ తీసుకోవాలి? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మెయిన్‌గా ఆఫర్ అనేది మంచి ఆఫర్ అయితే ఆటోమేటిక్‌గా కన్వర్షన్ అనేది జరుగుతుంది మనకి. ఓకేనా? సో, ఇక్కడ ఏంటంటే హౌ టు చూస్ ద ప్రాఫిటబుల్ ఆఫర్. ఓకే. అది మెయిన్ ఇంపార్టెంట్. ఎటువంటి క్రైటీరియాస్‌ని బేస్ చేసుకొని మన ఆఫర్‌ని మనం చూజ్ చేసుకోవాలి. అది మీకు చెప్పడం జరుగుతుంది ఇన్‌సైడ్ ద ట్రైనింగ్. నెక్స్ట్ నంబర్ 2 హౌ టు క్రియేట్ హై కన్వర్టింగ్ అఫిలియేట్ సేల్స్ ఫన్నల్. ఆల్రెడీ డిస్కస్ చేసాం సేల్స్ ఫన్నల్ అంటే ఏంటి. సో, ఎటువంటి హై కన్వర్టింగ్ సేల్స్ ఫన్నల్ మనం క్రియేట్ చేయాలి. సో దట్ పీపుల్‌ని అట్రాక్ట్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది చాలా హ్యూజ్ పీపుల్‌ని మనం అట్రాక్ట్ చేయాలంటే ఎటువంటి హై కన్వర్టింగ్ అఫిలియేట్ సేల్స్ ఫన్నల్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో, అది మనం నేర్చుకుంటాం. నంబర్ 3 హౌ టు డ్రైవ్ హై క్వాలిటీ ట్రాఫిక్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. బయింగ్ ఇంటెంట్ ఉన్నటువంటి ట్రాఫిక్‌ని అంటే వాళ్ళకి బై చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటదన్నమాట. అటువంటి పీపుల్‌ని మనం టార్గెట్ చేయాలిక్కడ. సో, దాన్ని హై క్వాలిటీ బయింగ్ ఇంటెంట్ ట్రాఫిక్ అంటాం. హాట్ బయర్ ట్రాఫిక్ అంటాం. సో, చాలా ఉంటారు. బట్ ఎవరికైతే ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్ లేదా పర్టిక్యులర్ నిచ్ పైన ఇంట్రెస్ట్ ఉంటదో వాళ్ళని మనం టార్గెట్ చేసేసి అటువంటి క్వాలిటీ ట్రాఫిక్‌ని మనం డ్రైవ్ చేస్తాం. ఓకే. సో, ఇది ఎలా చేయాలి? అది మీరు నేర్చుకుంటారనమాట. నెక్స్ట్ నంబర్ 4 ఈమెయిల్ మార్కెటింగ్. సో, దిస్ ఈస్ ద మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్. దిస్ ఈస్ ద మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్. సో, వన్స్ మనం ఏదైతే ఈమెయిల్ లిస్ట్ బిల్డ్ చేస్తామో, ఆ ఈమెయిల్ లిస్ట్ అనేది ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా మాత్రమే మనం చేస్తే దిస్ ఇస్ కంప్లీట్ బ్యాక్ బోన్ అన్నమాట. సో, మనం పాసివ్ ఇన్‌కమ్ జనరేట్ చేయాలి. సో, డైరెక్ట్ సేల్స్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఓన్లీ 2% మాత్రమే. బట్ ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా 98% ఆఫ్ సేల్స్ అనేవి మనం జనరేట్ చేయొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఈమెయిల్ మార్కెటింగ్. సో, పాసివ్ ఇన్‌కమ్ జనరేట్ చేయొచ్చు. రైట్? నెక్స్ట్ బోనస్ స్ట్రాటజీ. సో, జనరల్‌గా మనం ఈ యొక్క ఫన్నల్, ఈమెయిల్ మార్కెటింగ్ వీటి ద్వారా మనం ఓన్లీ 2% సేల్స్ మాత్రమే జనరేట్ చేయగలము. ఈమెయిల్ మార్కెటింగ్ 98% చెప్పాను. అంటే జనరల్ డైరెక్ట్ సేల్స్ అని 2% చెప్పాను. బట్ మనకి ఏవైతే ఈ యొక్క సేల్స్ వచ్చినాయో, ఈ సేల్స్‌ని ఇంకా రెట్టింపు చేయాలి. జనరల్‌గా ఈమెయిల్ వీటి ద్వారా కంప్లీట్‌గా ఈమెయిల్ మార్కెటింగ్ స్టెప్ వరకు మనం
ఓన్లీ రోజుకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ మేము మాట్లాడుకుందాం 5 సేల్స్ 10 సేల్స్ మాత్రం జనరేట్ చేసాం. బట్ ఈ యొక్క బోనస్ స్ట్రాటజీని అప్లై చేసాం అనుకోండి దీనిలో ఆ 5-10 సేల్స్ అనేవి 20-25 సేల్స్ కూడా జనరేట్ చేయొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బోనస్ స్ట్రాటజీ. దాన్ని ఏ విధంగా అప్లై చేయాలి బోనస్ స్ట్రాటజీ అనేది? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్‌గా మీరు నార్మల్ మార్కెటింగ్ చేసేటప్పుడు మీరు ఓన్లీ రోజుకి ఒక $100 ఎర్న్ చేశారు. ఓకే. ఈ బోనస్ స్ట్రాటజీ గాని అప్లై చేసామనుకోండి ఖచ్చితంగా ఒక $300-400 కూడా ఎర్న్ చేయొచ్చండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బోనస్ స్ట్రాటజీ. నెక్స్ట్ డన్ ఫర్ యూ టెంప్లెట్స్ అండ్ రిసోర్సెస్. మీకేవైతే నేను కంప్లీట్‌గా అన్ని కూడా డన్ ఫర్ యూ రిసోర్సెస్ అండ్ టెంప్లెట్స్, ల్యాండింగ్ పేజ్ టెంప్లెట్స్, డిఫరెంట్ రిసోర్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా మీకు నేను రెడీమేడ్ టెంప్లెట్స్ అన్నమాట. డన్ ఫర్ యూ మీన్స్ రెడీమేడ్ టెంప్లెట్స్ నేనే క్రియేట్ చేసి హై కన్వర్టింగ్ టెంప్లెట్స్ కావచ్చు, హై కన్వర్టింగ్ ఫన్నల్స్ ఎవ్రీథింగ్ అన్నమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా? ఈ యొక్క ట్రైనింగ్‌లో. నెక్స్ట్ మెయిన్ పార్ట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కోర్స్ క్రియేటర్స్ గాని, మోస్ట్ ఆఫ్ ది మెంటర్స్ గాని చాలా మంది సపోర్ట్ అనేది ల్యాక్ అవుతుంది. ఇక్కడ సపోర్ట్ అనేది మెయిన్ ప్రియారిటీ మనం ఇస్తాం. 24/7 వాట్సాప్ సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. ఏ టైం ఏ డౌట్ ఉన్నా గాని 100% 24/7 వాట్సాప్ సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ లైఫ్ టైమ్ కోర్స్ యాక్సెస్ అనేది ఉంటుంది దీంతో పాటుగా. కోర్స్ అనేది ఎక్స్‌పైర్ అవ్వదు. నెవర్ ఎక్స్‌పైర్. ఓకే. లైఫ్ టైమ్ కోర్స్ యాక్సెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మెయిన్ థింగ్స్ అన్నమాట. మనం ఈ యొక్క కోర్స్‌లో నేర్చుకుంటాం. ఓకే.